మీరేమన్నా రికమెండ్ చేస్తున్నారా? మీరు బీజేపీలో చేరుతున్న ప్రచారం ఉంది సార్. మీ గవర్నర్ ఇస్తున్న బ్రాకెట్ కూడా నేనేం చెప్పాను? నేను వ్యవసాయం చేసుకుంటానని చెప్పాను. వ్యవసాయం చేసుకుంటున్నాను. దాని మీద కూడా మీరు పత్రికల వాళ్ళు చాలా చాలా కామెంట్స్ చేసినారు. ఈ వ్యవసాయదారుడు ఏంటయ్యా ప్యాంట్ వేసుకొని ఇన్షర్ట్ చేసుకొని ఏం వ్యవసాయం చేస్తాడని అన్నారు. అంటే వ్యవసాయదారులు మంచి చొక్కా మంచి ప్యాంట్ వేసుకోకుండా మీ దృష్టిలో అలాంటప్పుడు వ్యవసాయదారుని మీరు రుచిపరిచినట్టు కదా, గోచిపెట్టుకొని చేస్తేనే వ్యవసాయం అర్థం చేసుకోవాలి. మనోభావాలను దెబ్బతింటుంది. వ్యవసాయం అని అంటే వ్యవసాయం. నేను నిజంగా కూడా అదే చేసుకుంటాను. ఇప్పటి వరకు ఈ రోజు వరకు నేను వేరే రాజకీయ పార్టీలో చేరేటటువంటి ఉద్దేశం లేదు. ఇటువంటి నా మీద నిందలు మోపుతున్నారో, ఎవరైతే నిందలు మోపుతున్నారో వాళ్ళందరినీ కూడా నేను భవిష్యత్తులో ఇప్పుడు నేను కేడీకి యథార్థాలు చెప్పాను, వాస్తవాలు చెప్పాను, ఎవరు దీనిలో ఇన్వాల్వ్ అయ్యారన్నటువంటి విషయం చెప్పాను. నేను అదే చెప్పాను. కర్త కర్మ క్రియ 3 కూడా విక్రాంత్ రెడ్డి అనే విషయం చెప్పాను. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం లేదని చెప్పాను. నేను వాస్తవాలు చెప్పాను. అదేవిధంగా భవిష్యత్తులో నా మీద ఎటువంటి ఆరోపణలు చేసినా నేను దేవుడు సాక్షిగా వాస్తవాలే చెప్తానని నేను అందరి ముందు తెలియజేసుకుంటాను. ఇది కొంచెం పెద్దగా చెప్పాను. లిక్కర్ స్కామ్ మీద సిట్ వేశారు. లిక్కర్ స్కామ్ మీద నేను గతంలో కూడా చెప్పాను. లిక్కర్ స్కామ్లో పాత్రధారి సూత్రధారి కర్త కర్మ క్రియ అన్నీ కూడా కసిరెడ్డి రాజశేఖర రెడ్డిను అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాను. మరిన్ని వివరాలు భవిష్యత్తులో నేను చెప్పాల్సి వస్తే చెప్తాను. కానీ ఇప్పుడు అంటే ఇంతకాలంలో ఎప్పుడు ఈ సబ్జెక్టులో మాట్లాడని సాయిరెడ్డి గారు ఇప్పుడు సడన్గా పాత విషయాలు కూడా తెర మీదకి చెప్పే ప్రయత్నం జరుగుతుంది. దానివల్ల మీకు ఏమైనా ఇబ్బంది కలగదా? అంటే మీరేమన్నా నన్ను ఉరేస్తారా? ఎవరు ఉరేయాల్సిన అలాంటి కొడతారా, చంపేస్తారా? చెప్పండి. ఆర్టీ రవిప్రకాష్ కదా, రవిప్రకాష్ ఏమన్నా వదిలేసేస్తారా? నన్ను ఎవరినైనా ఎందుకు చేస్తారు? అయితే భయం ఎందుకు? భయము అనేటటువంటిది ఈ బ్లడ్లోనే లేదు. భక్తి అనేదే ఉండింది, ఇప్పుడు కూడా ఉంది. భక్తి ఇంతకుముందు నాయకుడి మీద ఉండింది, ప్రేమ ఉండింది. కానీ ఇప్పుడు ఉన్న దేవుడి మీదనే ఉంది, వెంకటేశ్వర స్వామి. ఎందుకనంటే మనసు అన్ని కష్టాలకి ఓర్చుకొని నాకు ఇన్ని పదవులు ఇచ్చాడు, నేను కాదమ్మా. కానీ అవమానాలు, నేను పడ్డ కష్టాలు అన్నీ కూడా ఒక్కసారి తలుచుకుంటే మనసు విరిగిపోయే బయట. సో మెనీ ఇయర్స్ యు ఆర్ బోత్ ఆర్ టుగెదర్ కదా. చాలా కష్టాల్లో ఉన్నప్పుడు మీరు దగ్గరుండి చాలా అన్నీ చూసినది అంటే అప్పటికి అంత తెలుసు. కానీ ఇప్పుడు ఏదో చిన్న ఇష్యూలతో మనసు విరిగిపోయిందని జీవిత భాగస్వాములే విడాకులు తీసుకొని వెళ్ళిపోతున్నారు. మీ సంగతి ఏదో నాకు తెలియదు. ఇంకా నేను ఇన్ని తరాలుగా ఉంది, కాస్త 3 తరాలుగా ఉన్నారు కాదన్నదా. కానీ ఆత్మ గౌరవం, ఆత్మవిశ్వాసం. నేను ప్రలోభాలకు లొంగల. మా నాయకుడు నన్ను ప్రలోభాలకు లొంగావన్నాడు. నేను భయపడ్డానన్నాడు, నేను భయపడలా. ఇంకోటి ఏది ప్రలోభం, భయం, విశ్వసనీయత కోల్పోయానన్నాడు. విశ్వసనీయత కోల్పోలే. ఆ 3 యథాతిథిగా అప్పుడు ఎట్లున్నాయో ఇప్పుడు అలాగే ఉంటాయి. మా నాయకుల్లోనే మార్పు. థ్యాంక్ యూ.